మాతృదేవోభవ. ఏ దేవి పాదాల ఎర్రని పారాణి నా పద్యపాదాల నవరసమ్ము. ఏ దేవి యదయందు ఎడమ భాగమునందు నా భావజాలం పునారు పెరిగే. ఏ దేవి మంజీర విసుమంతమ్రోగిన ఏ దేవి మంజీర విసుమంతమ్రోగిన నా కవిత్వపు జీవనాదముదవు. ఏ దేవి కనులందు ఎలదేటి చూపుల నా కవనం మౌనో నా కవనము. అట్టి వాగ్దేవి నేడు నాగభిముఖముగ అభయముద్రను దాల్చితానలరియుండ. చందముల గంధమైనట్టి బంధమొదవి పలుకు పలుకున మధువులు చిలుకుగాక. పలుకు పలుకున మధువులు చిలుకుగాక. శ్రీకృష్ణతత్వాన్ని, శివతత్వాన్ని, వెరసి అద్వైత తత్వాన్ని మనకు అందజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1561వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏ దేవి పాదాల ఎర్రని పారాణి నా పద్యపాదాల నవరసమ్ము. మన పద్యాలు బాగుండాలి, నవరసభరితంగా ఉండాలి, అందులో నవరసం కొత్త రుచి కూడా ఉండాలి. అంటే సరస్వతీదేవి పాదాలు ఆశ్రయిస్తే ఆవిడ పారాణి కొంత చిలికిస్తుంది. ఆ కాలుతో ఇలా అంటే చాలా ఆ పారాణి చిందులు మన మీద పడి మంచి పద్యాలు చెబుతాం. లేకపోతే అవధానాలు ఎలా చేయగలుగుతాం? అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు ఎలా చెబుతామండి? ఎటువంటి సమస్యలు, ఎటువంటి దత్తబోధులు అవి తట్టుకుని అప్పటికప్పుడు చెప్పడం ఎంత కష్టం అమ్మవారి యొక్క దయ కాకపోతే. ఏ దేవి యదయందు ఎడమ భాగమునందు నా భావజాలము నారు పోసే. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకదాపాతమధురం అన్యదాలోచనామృతం. సంగీత సాహిత్యాలు రెండు సరస్వతీదేవి యొక్క స్తనద్వయంట. ఇదే ఎప్పుడో ఓ సభలో ప్రస్తావన వస్తే ఓ సంగీత విద్వాంసుడు ఉన్నారు, నేను ఉన్నాను. ఆయన చమత్కారంగా ఈ శ్లోకం చెప్పి సంగీతమపి సాహిత్యం అన్నారు. చూసుకోండి, నరసింహరావు గారు మొదట మా పేరు చెప్పారు. అంచేత సరస్వతీదేవి యొక్క వక్షస్థలంలో మొట్టమొదట మా పేరు చెప్పారండి, తర్వాత మీ పేరు చెప్పారన్నాడు. నేను తర్వాత అంతకంటే చమత్కారంగా సమాధానం చెబుతూ చాలా గొప్ప విషయం అండి, మీరు ఇంత మాట అన్నారు, నాకు అంతకంటే ఏం కావాలి. ఎక్కడైనా లోకంలో కుడి ఎడమలు అంటారు, ఎడమ కుడులు అనరు. అంచేత కుడి ఎడమలు అంటారు. కుడివైపు మీరు ఉన్నారు సంగీతం, ఎడమవైపు మేమండి. మనిషికి గుండె, దేవతలకైనా మనుషులకైనా గుండె ఎడమవైపే ఉంటుందండి, కుడివైపు ఉండదు. అందుకని సరస్వతి హృదయం మేమే, ఒట్టి ఛాతీ మీరు కావచ్చు అన్న. అమ్మో అన్నాడు ఆయన. సరే అనుకున్నాం, సరదా అనుకున్నాం. ఆలోచనామృతం సాహిత్యం అది సరస్వతీదేవి యొక్క ఎడమ వక్షస్థానంలో పాలు పోసుకుంటుంది. ఏ దేవి యదయందు ఎడమ భాగమునందు నా భావజాలం పునారు పెరిగే. ఏ దేవి మంజీర విసుమంతమ్రోగిన నా కవిత్వపు జీవనాదముదవు. అమ్మవారి మంజీరం, పాదమంజీరం ఇసుమంతం మ్రోగితే అప్పుడు మన కవిత్వంలో జీవనాదం పలుకుతుంది. లేకపోతే ఒట్టి ఛందస్సు పద్యాలు ఉంటాయి. ఏ దేవి కనులందు నెలదేటి చూపుల నా కవనం మౌనో నా కవనము. నా కవనము మన కవిత్వం, నా కవనం దేవతావనం, నందనోద్యానం కావాలి అంటే దానికి మరి నీరు పారాలుగా అమ్మవారి యొక్క కృపారసం ప్రవహించాలి. అందుకని ఏ దేవి కనులందు ఎలదేటి చూపులు, 9 వంటి ఆ చూపుల్లోంచి కృపారసం ప్రవహిస్తే నీరుగా అప్పుడు నా కవనం అవుతుంది. అట్టి వాగ్దేవి నేడు నా అభిముఖముగా అభయముద్రను దల్చితానలరియుండే. పరీక్ష రాసే విద్యార్థి ఈ భావన మనస్సులో చేయండి. చేయమనండి విద్యార్థిని. ఎంత బాగా నడుస్తుందో పరీక్ష. నా ఎదురుగా అమ్మవారు ఉంది. మనం దేవుళ్ళ చిత్రపటాలు ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామండి. వాళ్ళు ఎదురుగా ఉన్నారని అనుకోం మనం.
ఎదురుగా ఉంటే వాళ్ళతో మాట్లాడతాం, హాయిగా మనుషులతో మాట్లాడినట్టు అలా మాట్లాడాలి. అప్పుడు అందులో లీనం కాగలుగుతాం. అదొట్టి బొమ్మే అనుకుంటే మన బతుకంతా దెమ్మే. ఎన్ని బొమ్మలు ఉంటే ఉపయోగం ఉంది? ఇంట్లో అమ్మవారు ఉండొద్దు? అమ్మవారు ఉండాలంటే ఎక్కడ? ఆ బొమ్మ అమ్మవారే, ఆ భావన చేయాలి మనం. అప్పుడు ఎదురుగానే ఉంది కదా, ఇలాగ ప్రతి ఇంట్లో సరస్వతి ఇలాగే ఉంటుందండి. ఇవిడ చక్కగా చదువు రాపడం పెట్టి మనకు ఆ భావం లేదు. అభయముద్రను దల్చిత ఆనల రియుండే చందములకు అందమైనట్టి బంధమొదవి. ఒట్టి ఛందస్సులు ఉంటే ఇలాగ దానికి అందమైన బంధం కావాలి. అందులో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు పరిఢవిల్లాలి. పలుకు పలుకున మధువులో చిలుకోగాక. అప్పుడు పలుకు పలుకులో మధువులు చిలకడం అనేది పెద్ద విషయమా? ఆ భగవంతునేందు నిశ్చలమైన భక్తి ఉండాలని గొప్ప విశ్వాసం ఉండాలి. అలా ఉంటే సరస్వతి ప్రార్థన ఇలా చేస్తే అమ్మవారు కరుణించకపోవడం మమ్మల్ని అందరినీ కరుణించలా. ఏదో సామాన్యంగా చదువుకుంటూ వచ్చాం, ఏదో గొప్పవాళ్ళు అనుకుంటారు లోకంలో. తెలియక మా బయోడాటాల్లో అసలు విషయాలు చెప్పరు, ఏవో చెబుతారు పాపం. 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా నావి సామాన్యమైన మార్కులే, ఏం పెద్ద ఎక్కువేం లేవు. 10వ తరగతి ఓసారి తప్పాను కూడాను, మొహమాటం ఏం లేదు చెప్పడానికి. ఓసారి తప్పాము, ఒక సబ్జెక్టులో 1 మార్కు తక్కువ వచ్చింది. అయితే అప్పుడు మళ్ళీ అన్నీ చదవడం ఉండేది, మేము అలాగే చదివాము. బాగా చదవరా అబ్బాయి గట్టి పడుతుందని చెప్పారు మా నాన్నగారు, ప్రోత్సహించాలి. లేకపోతే ఆత్మహత్యలే దిక్కు. అప్పుడన్నీ ఉమ్మడి కుటుంబాలు, 4-5 ఉండేవారు ఇంట్లో. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చెప్పేవాళ్ళు. అసలు ఊరేసుకోవడానికి తగిన ఏకాంతం దొరికేది కాదు ముందు. ధైర్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉండేవారు. ఇవాళ అది లేదు. అన్నీ విడి కుటుంబాలు, మడి కుటుంబాలు, దడి కుటుంబాలు. ఇక ఉమ్మడి లేనే లేదే. పిల్లల్నేమో హాస్టల్లో బారేసాం, పెద్దాళ్ళను వృద్ధాశ్రమంలో బారేసాం. లింగులుడికి 2 ఎవరికి సమస్య వచ్చినా తీర్చేవాళ్ళు లేడు. చేతను మళ్ళీ మనుషులు కలిసి ఉండడం, తరచు కలుస్తూ ఉండడం, ఒకరి విషయాలు ఒకరు కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉండడం, కాస్త ఓదార్పు పొందుతూ ఉండడం, అందిస్తూ ఉండడం, అవి ఉంటే తప్ప సాధ్యం కాదు. అలాంటివి ఉండబట్టే మరి అలా జరిగినా హాయిగా ఉన్నాం.